చెప్పరా. రేయ్ కారుందిరా. ఇలాంటి ఒక వీడియో చేయాలి అని చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నా. అవుట్డోర్ స్కెచింగ్ చేస్తూ కొత్త విషయాల్ని ఎక్స్ప్లోర్ చేస్తూ. అందుకనే చలో మెదక్లో స్కెచింగ్ చేద్దాం. చాలా లాస్ట్ 6 hours నుంచి నేనైతే మెదక్లో ఉన్నాను అనమాట. మెదక్ ఎందుకు అంటే అవుట్డోర్ స్కెచింగ్ చేద్దామని. మెదక్ మా ఇంటి నుంచి చాలా దగ్గర అనమాట, అంటే ఒక 80 kilometers అయితే వస్తుంది. సో దగ్గర అండ్ చాలా తొందరగా వెళ్ళి రావచ్చు. ఒక 1 day ఒక చిన్న ట్రిప్ లా అయిపోతుందని అయితే ప్లాన్ చేశాం. దాంతోపాటు అవుట్డోర్ స్కెచింగ్ చేయాలనే నా కోరిక కూడా నెరవేరుతుంది అని చెప్పి ఫేమస్ ప్లేసెస్ ఏంటంటే మీలో చాలా మందికి తెలుసున్న మెదక్ చర్చ్ ఒకటి, అండ్ చాలా అండర్ రేటెడ్, చాలా తక్కువ మందికి తెలిసిన మెదక్ ఫోర్ట్. మేము మార్నింగ్ 10:30 వరకు అయితే మెదక్ లో ల్యాండ్ అయిపోయాం. చర్చ్కి వెళ్ళిన వెంటనే నాకు చర్చ్ అయితే చాలా బాగా నచ్చింది. అంటే నేను కంప్యూటర్ లో చాలా సార్లు చూస్తా, కానీ ఇదే ఫస్ట్ టైం అనమాట చూడడం. సో వెళ్ళిన వెంటనే నేను స్కెచింగ్ చేయడం స్టార్ట్ చేసేస్తా. మా ఫ్రెండ్స్ వాళ్ళంతా చర్చ్ చూసే పనిలో ఉంటే నేను స్కెచింగ్ చేసే పనిలోనే. వచ్చిన వెంటనే నేను చర్చ్ లోపలికి వెళ్ళాం. వెళ్తూ ఉంటే అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ మమ్మల్ని ఆపాడు. ఎందుకంటే కెమెరా పట్టుకొని వస్తున్నాం. వాళ్ళు ఏమనుకున్నారో ఏమో, వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేసా యూట్యూబ్ వీడియో చేయడం కోసం అని చెప్పి నాకు కెమెరా అవసరం అని చెప్తే లోపలికి వెళ్ళిన తర్వాత నేను లోపల నా స్కెచింగ్ నేను చేసుకున్నా. దాని ఒక క్లిప్స్ అనేవి మన దగ్గర లేవన్నమాట. ఆయన చర్చ్ బయటకు వచ్చిన తర్వాత ఇంకొక లొకేషన్, ఇంకొక స్కెచింగ్ వేద్దామని చెప్పి ఒక పర్ఫెక్ట్ స్పాట్ దొరికితే ఆ స్పాట్ లో కూర్చొని మంచిగా డ్రాయింగ్ అయితే కంప్లీట్ చేసేస్తా. అలా మనకి చర్చ్ లో నాకు 3 drawings అయితే కంప్లీట్ అయిపోయాయి. సో అలా 3 drawings కంప్లీట్ చేసుకొని అక్కడ నుంచి మెదక్ ఫోర్ట్ వెళ్ళడం కోసం అయితే ప్లాన్ చేశాను. 30 అనుకుంటా మెదక్ చర్చ్ నుంచి మెదక్ ఫోర్ట్కి అయితే వెళ్ళిపోయాం. మెదక్ ఫోర్ట్ లోకి ఎంటర్ అవుతూ ఉండగానే కార్ తోటి ఆల్మోస్ట్ సగం కొండ ఎక్కేసాం అనమాట. నేను నా లైఫ్ లో నేను చూసిన ఫస్ట్ ఫోర్ట్ ఏమన్నా ఉంది అని అంటే అది వచ్చి గోల్కొండ ఫోర్ట్ అనమాట. సో గోల్కొండ ఫోర్ట్ లాగా ఉంటుందనేమో అనుకున్నా నేను, కానీ సగం కొండని నేను కార్ తోటి ఎక్కేసాం పైకి. సో చాలా చిన్నగా ఉంది, చెప్పాలంటే అది పెద్ద కొండ అనమాట. సో మేము ఎక్కుతున్న కొద్దీ పెరుగుతూనే ఉంది. నేను పైకి ఎక్కేసరికి టోటల్గా అలసిపోయాం. ఎక్కుతూ ఉంటే ఎక్స్పీరియన్స్ చేస్తుండే టైం నేను ఆ కొండని ఫీల్ అవుతూ పైకి ఎక్కేసా. కానీ నేను పైకి మొత్తం రీచ్ అయిపోయిన తర్వాత అప్పుడు గుర్తుకొచ్చింది డ్రాయింగ్ చేయాలి కదా అని చెప్పి డ్రాయింగ్ చేయడం మర్చిపోయా. సో మళ్ళీ కిందికి దిగేటప్పుడు చేద్దాంలే అనుకున్నా, కానీ కిందికి దిగేటప్పుడు మాకు అర్థమైపోయింది మన బాడీలో ఇంకా పవర్ లేదు, కిందికి దిగడం కూడా కష్టం అని చెప్పి. కానీ ఎలాగో అలా కొన్ని ప్లేసెస్ నేను ఏదైతే నాకు ఎక్కేటప్పుడు మంచిగా అనిపించినో ఆ ప్లేసెస్లలో కూర్చొని ఈ 3 drawings అయితే కంప్లీట్ చేశాను అనమాట సక్సెస్ఫుల్. ఇంటికి వెళ్ళడం కోసం గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసుకుని వెళ్తూ ఉంటే వెళ్ళే దారిలో మాకు పెద్ద చెరువు కనిపించింది. సో ఇక్కడ కొంతసేపు ఉందామని చెప్పి ఒక 1/2 hour అలా ఉందామని చెప్పి అక్కడికి వెళ్ళామన్నమాట. చెరువు దగ్గరికి వెళ్ళిన తర్వాత మాకు అనిపించింది ఇక్కడనే ఉందాం, మెల్లగా 6 o'clock అలా స్టార్ట్ అవుదామని చెప్పి. సో అలా మేము చెరువు దగ్గర ఉన్న కొన్ని లొకేషన్స్ని డ్రాయింగ్ చేసేస్తా. అలా నా బుక్ మొత్తాన్ని కంప్లీట్ చేసేస్తా. సో ఇదొక చిన్న ట్రిప్, వెళ్తున్నా అని చెప్పి కూడా ప్లాన్ చేసుకోలేదన్నమాట. కానీ ఇలాంటి వీడియోస్ ఫ్యూచర్లో చేయాలి అని చాలా ఉంది నాకు. అంటే బయటికి వెళ్ళి అక్కడ చూసి ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని నా స్కెచ్ బుక్స్లో నింపాలి అని చెప్పి చేయడం దానికన్నా కూడా అక్కడ ఉన్న వాటిని ఫీల్ అవ్వడానికి, అంటే వాటిని చూస్తూ అవి ఏంటని చూసే క్యూరియాసిటీ ఎక్కువ ఉండే డ్రాయింగ్ చేయడం కన్నా కూడా. సో అదన్నమాట కదా. మీకు ఏమనిపించిందో కామెంట్స్ అయితే చెప్పండి. మళ్ళీ కలుద్దాం. సీ యూ, బాయ్ బాయ్.